ఏంటయ్యా పూజారి, పుట్టినరోజు కూడా ఇంత పొద్దు పొద్దునొచ్చి నిద్ర లేపాలా? అసలే దేవతలందరూ 12 వరకు మేల్కొని విష్ చేశారు. వాళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్పి ఇలా కొనుక్కు తీద్దామనుకున్నానో లేదో, ఇంతలోనే గంట కొట్టి నా నిద్రకు మంట పెట్టేశావు. పుట్టినరోజు శుభాకాంక్షలు హనుమా. థ్యాంక్స్ ప్రభు. అప్పుడే నిద్ర లేచేశారా మీరు కూడా? మరి పంతులతో నువ్వు పెట్టుకుంటున్న పేచీని వింటూనే ఉన్నాను. అంటే అది పుట్టినరోజు శుభాకాంక్షలు హనుమా. థ్యాంక్ యూ వెరీ మచ్ మాత. చెప్పు హనుమా, ఈ పుట్టినరోజుకి నీకేం కావాలి? ఈరోజు మీరు నాకు ఏమి ఇచ్చినా లాభం లేదు ప్రభు. ఎందుకంటే నేను ఈరోజు అస్సలు ఖాళీగా ఉండను. మామూలు రోజుల్లోనే ఈ జనాలు అష్ట కోరికలు కోరుతారు. ఇక ఈరోజు నా జయంతి కాబట్టి వాళ్ళ వర్ధంతి వరకు నా ప్రీమియం సబ్స్క్రిప్షన్ కావాలని పేచీ పెడతారు ప్రభు. నిజమే హనుమా, ఇలాంటి రోజుల్లో కూడా భక్తికి బ్యాకప్ ఉందంటే అది నీలాంటి వాళ్ళ వల్లే. మీరే ఒక క్లౌడ్ స్టోరేజ్ ప్రభు, నేను చిన్న పెన్ డ్రైవ్ని మాత్రమే. నేడు భూమిపై ధర్మం కాస్త లాగ్ అవుతుంది, అధర్మం ఫాస్ట్ ఫార్వర్డ్ లా దూసుకెళ్ళిపోతుంది. ఇంకా మనిషి మనసు లోడింగ్ లోనే ఆగిపోతుంది. నిజమే ప్రభు, జనాలు సత్యానికంటే సెల్ఫీనే ఎక్కువగా నమ్ముతున్నారు. ఫేటు మార్చుకోవడానికి నోటికి అమ్ముడైపోతున్నారు. నిజం చెప్పమంటే సైలెంట్ మోడ్లోకి వెళ్ళిపోతారు. ఫేక్ న్యూస్ని మాత్రం రాకెట్ సైన్స్లా వివరిస్తారు. వీళ్ళందరికీ రామనామం జపించడానికి టైం ఉండదు, కానీ రీల్స్ స్క్రోల్ చేయడానికి మాత్రం కావాల్సినంత టైం ఉంటుంది. చిన్న తలనొప్పి వస్తే బండ్లేసుకొని మెడికల్ షాప్కి హాస్పిటల్కి పరిగెడతారు, కానీ 4 మెట్లెక్కి గుడికి మాత్రం రారు. అసలు గుడిలో ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉంటుందో అసలు వీళ్ళకి తెలియనే తెలియదు ప్రభు. ఇక్కడికి వచ్చి 10 నిమిషాలు ధ్యానం చేస్తే ప్రశాంతత ప్రశాంత్ నీల్ సినిమా కంటే ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఈ జనాలకి తెలియని విషయం ఏమిటంటే ప్రభు, భక్తి ఒక ఒరిజినల్ కంటెంట్, మిగతావన్నీ ఫార్వర్డ్ మెసేజ్లే. కానీ ఈ పిచ్చి జనం భక్తిని ఫార్వర్డ్ మెసేజ్లకి తెచ్చేసి మిగిలిన వాటన్నిటిని కంటెంట్ చేసి పారేస్తున్నారు. హనుమా, ఏమిటి ఆ ఆవేశం? అయినా మంచి జరిగిన ప్రతిసారి కాస్త క్రెడిట్ మనకు కూడా ఇస్తున్నారు కదా. ప్రభు, నా ముందర క్రెడిట్ అనే మాటను తీసుకురాకండి. ఆ పేరు వినగానే నా కోపం తోకలో నుంచి తన్నుకొని వచ్చేస్తుంది. ఆ పాడు క్రెడిట్ కార్డు రాకముందు వరకు ఏ కష్టం వచ్చినా దేవుడున్నాడు, దేవుడు చూసుకుంటాడు అనుకునేవాళ్ళు. ఎప్పుడైతే కార్డు పెట్టి నొక్కితే డబ్బులు వస్తాయని తెలిసిందో అప్పటి నుండి మనసు పెట్టి దేవుణ్ణి పూజించడం మానేశారు. ఏ కష్టం వచ్చినా క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉంది, క్రెడిట్ కార్డు ఉందని దాన్ని గోకడం తప్పితే మనకి దండం పెట్టడం మానేశారు. చిన్న అవసరం వస్తే చాలు ఇలా గీకడం, అలా ఖర్చు పెట్టడం, పీకల వరకు ఎంజాయ్ చేయడం. అదే పీకల మీదకి వస్తే మాత్రం అదే పీకనే పిసుకొని చచ్చిపోవడం. పోనీ సంపాదించింది ఏమైనా సరిగ్గా ఖర్చు పెడుతున్నాడా అంటే గర్ల్ ఫ్రెండ్కి గిఫ్ట్లు, మేకప్ కిట్లు, దానికి బట్టలు, మ్యాచింగ్ అయ్యే బూట్లు, వీటన్నిటికీ పోగా ఏదైనా కాస్త మిగిలితే దాంట్లో ట్రిప్పులు, టిప్పులు, మద్యపానాలు, ధూమపానాలు. చిచ్చి. ఇక ఇప్పటి పిల్లలేమో ఐరన్ డెఫిషియన్సీ, విటమిన్ డెఫిషియన్సీ లాగా భక్తి డెఫిషియన్సీతో పుడుతున్నారు. వాళ్ళని ఇతిహాసం గురించి అడుగుతుంటే అదేదో పెద్ద హాస్యంలో నవ్వుకొని వెళ్ళిపోతున్నారు. ఇతిహాసమే ఇతివృత్తం, ఇతివృత్తమే ఈ సమాజం, ఈ జీవితం కదా ప్రభు. ఈ కుర్ర వెధవలు హనుమాన్ చాలీసా చదవండ్రా అంటే చదవరు, కానీ ఏదైనా సినిమాలో హీరో ఎలివేషన్ కోసం వాడితే ఎగిరి మరీ చిందులేస్తారు. ఫిబ్రవరి 14న బజరంగ్ దళ్ పేరుతో ప్రేమికుల తాడు తీస్తారు. ఆ తర్వాత రోజు వీలేం తీట పని చేస్తారో ఎవ్వరికీ తెలీదు. నా భక్తుడంటూ బ్రహ్మచారిగా ఉండిపోతానంటాడు,
భామ కనపడగానే బ్రహ్మచారి కాస్త ప్రేమ పూజారి అయిపోతాడు. అసలు ఈ లోకంలో ఏ దేవుళ్ళకి జరగని అన్యాయం నాకే జరిగింది. ప్రతి భక్తుడు చిరకాలం నేను స్వామి సేవలో ఉంటానంటాడు. ఇలా చిరకాలు తగిలితే చాలు చెంగు చెంగుమంటూ చిందులేసుకుంటూ వెళ్ళిపోతాడు. ఇలా భక్తితో నన్ను మోసం చేస్తున్న ప్రతి ఒక్కరికి శాపం పెట్టేయాలనుకుంటాను. కానీ ఎప్పుడైతే ఆ 3 ముళ్ళు పడతాయో అప్పుడు ప్రతి ఒక్కరు సీతారాముల్లా చల్లగా ఉండండి అంటారా. అప్పుడు నా మనసు వెన్నపూసలా కరిగిపోతుంది. అయినా దేవుళ్లకు దీవించడం తెలుస్తుంది కానీ ద్వేషించడం తెలియదు కదా ప్రభు. నా బలం నాకు తెలియక సముద్రం దాటడానికి సంకోచించాను. కానీ వీళ్ళ బలం వీళ్ళకి తెలిసి కూడా సమస్యలని దాటడానికి సంకోచిస్తారు. తెలివిని తలగడ కింద పెట్టేసి తికమ్మకని తోడుగా తెచ్చుకుంటారు. లంకను దాటినందుకు నన్ను ఆదర్శంగా తీసుకున్నామంటారు. కానీ వంకలెత్తుకొని మరీ అబద్ధాలను ఆంజనేయ దండకంలా చదివేస్తారు. ఆంజనేయ దండకం అంటే గుర్తొచ్చింది. దయ్యాలు ఎదురైతే తప్పితే వీళ్ళకి నా దండకం సచ్చినా గుర్తురాదు. ఇవన్నీ గుర్తొస్తే నా గదతో వీళ్ళని గుద్దేసి తోకతో తోలు తీసేయాలనిపిస్తుంది ప్రభు. శాంతించు హనుమా. నేను శాంతిగానే ఉన్నాను ప్రభు. వీళ్ళే నా మనశ్శాంతిని చెడగొట్టేస్తున్నారు. చూడు హనుమా, వైపరీత్యాలు జరుగుతున్నాయి అంటే వాటికి సమాధానాలు కూడా సిద్ధమవుతూ ఉంటాయి. విధిని మార్చడానికి ఎప్పుడూ ఒక విధేయుడు పుడుతూనే ఉంటాడు. కానీ అతనికి అతని బలం తెలియడానికి కాస్త సమయం పడుతుంది, నీలాగే. కానీ ప్రభు, ఈ భూమండలంలో అందరూ విద్యని నెగ్లెక్ట్ చేసేవాళ్ళే. ఇక విధేయులు ఎక్కడున్నారు? అదిగో